బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతల పాదయాత్ర ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, జనగాం జిల్లాలో అయితే కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జనగాం జిల్లా కేంద్రంలో ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో అయితే ఇటు ఒక పక్క హాత్ జూడో పాదయాత్ర రేవంత్ రెడ్డిది కూడా కొనసాగుతుంది. మరో పక్క ఇటు వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇద్దరి పాదయాత్ర ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే భారీగా అయితే మోహరించారు. ఇటు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అయితే పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు చేసిల్లని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు వైఎస్ షర్మిల పాదయాత్ర సంబంధించి కూడా 237వ రోజు అయితే పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ప్రజా ప్రస్థాన యాత్రధార అయితే వైఎస్ షర్మిల అయితే పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఇటు శాంతాపురం ఎక్స్ రోడ్ నుండి కూడా ఇటు పాదయాత్ర ప్రారంభంగా అవుతుంది. అక్కడ నుంచి నేరుగా ఇటు తొర్రూరు విలేజ్, ఇటు లక్ష్మీనారాయణపురం, ఇటు పాలకుర్తి, దరిదేవపల్లి, ఇటు మల్లంపల్లి, ఇటు వావిలాల నారపైన కూడా మీదుగా అయితే షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. చివరగా ఇటు ఏదైతే మధ్యాహ్నం పూట అయితే ఇటు ఏదైతే లంచ్ అనంతరం అయితే సాయంత్రం 5 గంటలకు అయితే ఇటు వావిలాల గ్రామానికి అయితే చేరుకొని ఇటు మాట ముచ్చట కార్యక్రమం అయితే నిర్వహించున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఇటు మరో పక్క ఇటు హాత్ జూడో పాదయాత్ర అయితే ఇటు పాలకుర్తి దేవరపల్ల మండలం నుంచి అయితే ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఇటు వ్యతిరేక విధానాలకు సంబంధించి కూడా ప్రజలలో ఇటు ఎండగట్టేందుకు అయితే రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఇటు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇటు ప్రజలకు గత ఎన్నికల్లో ఇటు సీఎం కేసీఆర్ ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేరుస్తున్నారు, ఇటు మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఇటు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా కబ్జాలు చేస్తున్నారు అనే దాని మీద కూడా పదే ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెట్టే రేవంత్ రెడ్డి యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డి యాత్రకు సంబంధించి కూడా ఇటు జూడో పాదయాత్రలో నేపథ్యంలో కూడా ఇటు రాహుల్ గాంధీ సంబంధించిన సందేశాన్ని కూడా ప్రజల్లోకి చేరే విధంగా ఇటు కరపత్రాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రజలకు ఏం హామీలు ఇస్తుంది, ప్రజలకు ఏ విధంగా హామీలు ఇవ్వబోతుంది అనేది కూడా ఇటు మొత్తం నిజంగా కూడా ఇటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తున్నది అయితే ఇటు ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరోపక్క వైఎస్ షర్మిల పాదయాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే 237 రోజు కూడా పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరిని ఒకేసారిగా ఇటు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గమైన నేపథ్యంలో కూడా ఇటు ఇద్దరి పాదయాత్ర ఒకే రోజున్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వినాలా రైట్ హరీష్, థ్యాంక్ యూ.